వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గం ప్రజల దాహార్తిని తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలీవాడ ఓవర్ బ్రిడ్జి మరియు నస్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాలో చలివేంద్రాల కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలోని తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చల్లటి మినరల్ వాటర్తోని మంచిర్యాల టౌన్లో, నస్పూర్ టౌన్లో, అలాగే లక్షపేటలో కూడా చలివేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఈరోజు మొత్తం 9 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మంచిర్యాలలో 6, నస్పూర్లో 3, రేపు లక్షపేటలో ఒక చలివేంద్రం, ఒకటి అంబల్ పంపిణీ సెంటర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే అంతకుముందు నీరు ఎద్దడి అనేది మన పక్కనే గోదావరి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నా కూడా మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో నీటి ఎద్దడి అనేది విపరీతంగా ఉండేది. మేము గోదావరిలో బోర్వెల్ వేసి అక్కడ నుండి నీళ్లు తీసుకొచ్చి ప్రతి వాళ్ళకి కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎల్లంపల్లి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు మాకు ఇచ్చినాకనే తీసుకుపోవాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే మనం నస్పూర్లో కానీ, మంచిర్యాలలో కానీ ఎక్కడ కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా మంచినీళ్ళు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం రేపు మేము ఇక్కడ అంబల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తాం. 350 కిలోలతోని మామిడికాయ పచ్చడి ప్లస్ ప్రతి టౌన్లో, నస్పూర్లో కలిపి ఒక 6 అంబల్ సెంటర్స్ కూడా రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రేమ్ సాగర్ రావు గారు మేము ఉన్నంతకాలం ఇక్కడ ప్రజలకి ఇలాగే సేవ